ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వైష్ణవ ఆలయాలతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీగా ఆలయాలకు తరలి వెళ్తున్నారు, పోటెత్తుతున్నారు. ఇక విశాఖలో పరిస్థితిని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా సంతరించుకుంటాయి. ఎందుకంటే ఈ రోజు అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ఇస్తారు. సో స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది అన్ని వైకుంఠ దేవాలయాల్లో కూడా వస్తారు. సో ఈ రోజు స్థానాచార్యులు ఈ రోజు ప్రత్యేకత ఏంటి, గొప్పతనం? సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఉత్తర ద్వార దర్శనం ఉత్సవం జరుగుతూ ఉన్నది. అశేషమైనటువంటి భక్తులు స్వామిని సేవించుకుంటున్నారు, తరిస్తున్నారు. ఈనాడు స్వామి 1 గంటకి సుప్రభాతంతో ఆరంభమయ్యి స్వామి ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వైకుంఠనారాయణుల అలంకారంతో ఉభయ దేవేరులతో శేషవాహనం పైన బేడా ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి ఆస్థాన మంటపంలో ఉపచారాలను స్వీకరించిన తర్వాత ఆలయ ఉత్తర గోపురంలో స్వామి సేవను అనుగ్రహించారు. వంశపారంపర్య ధర్మకర్తలు మాన్య శ్రీమాన్ అశోక్ గజపతి రాజు గారి దర్శనం అయినది. దర్శనం చేసుకున్న తర్వాత విశిష్ట అతిథులు దర్శనం చేసుకున్నారు. అయిన తర్వాత సామాన్య భక్తజనమంతా సుకరంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజగోపురంలో స్వామివారి దర్శనం జరుగుతోంది. ఈ రాజగోపురంలో స్వామిని సేవించడం, ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించడం ఇవాళ విశేషం. సాధారణంగా స్వామి ప్రాక్ దిక్కు కానీ పశ్చిమ దిక్కు కానీ ఉంటాడు ఆలయాలలో, కానీ మన స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడు. వైకుంఠ ఏకాదశి నాడు ఒక్కరోజు మాత్రం ఉత్తర ద్వారంలో ఉత్తరాభిముఖుడిగా స్వామి ఉంటాడు. ఎందుచేతంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి 33 కోట్ల దేవతలు స్వామిని సేవించడానికి వెళితే ఆయన ఉత్తరాభిముఖుడిగా ఉండి స్వామిని అనుగ్రహించేట. అక్కడ ఎలాగైతే వైకుంఠంలో ఉండేటువంటి దేవతలు ఏ ఫలాన్ని పొందారో వైకుంఠంలో అట్లాంటి ఫలాన్ని వీరు కూడా పొందాలి అని ఆశిద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు భక్తులు కానీ వీళ్ళు కానీ చెప్తుంది, పూర్తి స్థాయిలో స్వామిని ముక్కోటి ఏకాదశి నాడు పూర్తి స్థాయిలో ఇక్కడ దర్శించుకుంటే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలం లభిస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపు భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు, స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక ఏలూరులో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏంటి అక్కడ ఆలయాల్లో సిచ్యువేషన్ ఏంటి? భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తున్నారు ప్రధాన అర్చకులు? ధనుర్మాస సందర్భం, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి కావడంతో ద్వార తిరుమలలోని శేషాచలం కొండలు స్వాముల భక్తుల గోవింద నామస్మరణతో మార్పులవుతున్నాయి. మనం చూడొచ్చు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులకి అయితే ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ చూస్తున్న స్వామివారికి ఏ విధంగా అలంకరణ చేస్తారు, ఏ విధంగా దర్శనం కల్పిస్తున్నారు. ప్రధానంగా ద్వార తిరుమల ఆలయం చిన్న వెంకన్న ఆలయంగా చాలా ప్రసిద్ధి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది, అదేవిధంగా మోక్షం లభిస్తుంది అని చెప్పేసి అంతా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనైతే వేలాది మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఇక్కడ దేవస్థాన అధికారులు, అదేవిధంగా ఆలయ ట్రస్ట్ ఈవో, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథరావు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మూడు రకాల దర్శనాలు అయితే ఏర్పాటు చేస్తారు. ఒకటి సర్వదర్శనం అంటే ఫ్రీగా దర్శించుకోవచ్చు, అదేవిధంగా టికెట్లు కూడా ఏర్పాటు చేస్తారు. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల చొప్పున టికెట్లు ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా స్థానికులు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, గోవింద స్వాములకు వీళ్ళు కూడా ప్రత్యేకంగా క్యూలను ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద 3 రకాలుగా ఇక్కడ దర్శనం కల్పిస్తున్నారు. అదేవిధంగా చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఎందుకంటే ద్వార తిరుమల అనేటప్పటికి స్వామివారిని దర్శించుకోవాలి, చిన్న వెంకన్న దర్శించుకోవాలని చెప్పేసి అంతా భావిస్తుంటారు. చాలా మంది అయితే నడిచి కూడా వస్తుంటారు, పాదయాత్ర చేసి వస్తుంటారు, 100 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ స్వామివారికి అయితే అన్ని రకాలుగా అలంకరణ చేశారు. అదేవిధంగా ఇక్కడ దర్శనం కూడా కల్పిస్తున్నారు. చూస్తున్నాము స్వామివారికి ఏ విధంగా వీళ్ళు దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులైతే ఏ విధంగా స్వామివారిని దర్శించుకునే చూస్తున్నాం. ఇక్కడ మనం మొత్తం మీద చూస్తే మాత్రం
ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి మాత్రం చాలా మంది భక్తులతో భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇది నవీన్ మనం చూడొచ్చు. మొత్తం మీద అయితే ద్వారక తిరుమల ఆలయం అయితే గోవింద నామస్మరణతో అయితే మారుమోగిపోతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నవీన్. థ్యాంక్ యూ రాంబాబు.